టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష్య భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు కార్యక్రమంలో ఇప్పుడు మకర రాశి వారికి అయితే గనక ఈరోజు మరి ఈ సంవత్సరం సరస విరసాల్లో సరసం 10 ఉంది, విరసం 16 ఉంది. అయితే ఇక్కడ మరి సరసం విరసం వీటిలో మనకి కొద్దిగా విరసం అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ మకరం అనేది ఏదైతే ఈ రాశి అనేది ఉందో ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి అనేది తొలగిపోవటం అనేది, తర్వాత ఏదైనా సరే అంటే వీళ్ళు సరసం అనే దాంట్లో ఎన్నైనా సరే తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా అది గట్టి సమయంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఎన్నిసార్లు చేశారు, ఎన్నిసార్లు మరి ఉన్నారు, ఎన్నిసార్లు ఆనందాన్ని అనుభవించారు అంటే కనుక ఆనందం అనుభవించినప్పుడల్లా మాత్రం కొంతవరకు కొంత పెద్ద స్థాయిలోనే అనుభవించడం అనేది. తర్వాత ఏదైనా సరే ఇక్కడ మనం ఏదైనా ఊర్లు తిరగాలి అన్నా, విదేశాలు తిరగాలన్నా, ఎక్కడ తిరగాలన్నా కూడా అక్కడ ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించడం అనేది. సో ఈ ముద్ర అనేది ఏదైతే ఉంటుందో ఆ ముద్రని బలంగా ప్రదర్శించగలుగుతారు. కానీ ఇక్కడ ఈ విరసం అనేది పెరగడానికి కారణం ఏంటంటే కనుక వీళ్ళు కొద్దిగా ఈ బతుకు సమరంలో కొంతవరకు పోరాడాల్సిన పరిస్థితి రావటం, కొద్దిగా చిన్నదైనా పెద్దదైనా సరే కొంత అది అక్కడ ఒత్తిడి ఎదుర్కోవటం, దానివల్ల ఏదో రకంగా వాయిదా వేసుకోవటం, సరేలే అన్నట్టుగా. సో దానివల్ల కొంతవరకు ఈ శృంగారాన్ని పాపం వీళ్ళు పూర్తి స్థాయిలో అనుభవించలేకపోవటం అనేది జరిగింది. కానీ మంచి ఈ యొక్క ఏదైతే ఎక్కువ సార్లు లేకపోయినా తక్కువ సార్లు అయినా కానీ కొంత నిష్ణాతులు కానీ కొంత మరి మనం అభివర్ణించవలసి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇందులో మరి మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు కొంతగా రసికమనులు కనుక వాళ్ళు కూడా మంచి వారు అంటే ఆపోజిట్ వాళ్ళకి కొంతవరకు కొంత ఎక్కువగా సహకరించడం అనేది, తద్వారా మరి ఇద్దరు కూడా ఎంతో కొంత ఎక్కువ స్థాయిలో ఈ పరమోక్షని పొందటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మకర రాశి వాళ్ళకి కొద్దిగా విరసం ఎక్కువ ఉందన్నా కానీ మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి జ్ఞాపకం అంటే ఏదైనా సరే ఒక మరుపురాని జ్ఞాపకాల్ని కొంతవరకు మెమరబుల్ అంటాం కదా, అలాంటి స్మృతి పదాన్ని నిలుపుకోవాల్సిన ఆనందానుభూతులు అయితే కనుక ఈ ఏడాది వీళ్ళకి ఎక్కువగానే ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఉన్నంతలో ఇది మరింత మంచి పెరగడానికి ఏదైనా సరే కొద్దిగా మరి బుధవారాలు రాధాదేవికి క్షీరాన్నం నివేదన చేసినట్టయితే కనుక ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది.